ఈ కార్యక్రమాల్లో సాధారణంగా ఎప్పటిలాగే మ్యూజికల్ నైట్స్ అన్నీ ఇప్పుడు వారు చెప్పిన సెంటర్స్ అన్నిటిలోనూ ఆ ఊళ్ళల్లో మ్యూజికల్ నైట్స్ ఉంటాయి. కొంచెం కొత్త, కొంచెం పాత. సాధారణంగా మా ఇంటికి ఎవరైనా వస్తే ఆ వేళ వండిన వంటకాలతో పాటు ఫ్రిడ్జ్లో ఉంటాయి కదండి కొన్ని, అవన్నీ తీసి మైక్రో ఓవెన్లో పెట్టి వేడి చేస్తాం అన్నమాట. సో అది ఆచారం ఈ రోజుల్లో. సో అట్లాగే కొంచెం కొత్త, కొంచెం పాత మిక్స్ చేసి ఎవరికి ఏది కావాలో పెద్దవాళ్ళు, పాత తరం వాళ్ళు, పాత పాటల్ని ఎంజాయ్ చేసేవాళ్ళు వాళ్ళని, అలాగే కొత్త తరం వాళ్ళని అలరింపజేయడానికి నేను, నాతో పాటు కొంతమంది యంగ్స్టర్స్, మేమందరం కూడా మంచి ఆర్కెస్ట్రాతో వస్తున్నాం. ఇనగంటి సుందర్ అని బాహుబలిలో 3 పాటలు రాశాడు ఒక ఆయన, ఫ్రెండ్ ఒక ఆయన. అతన్ని కాంటాక్ట్ చేసి మీరు ఈ లోపల మీకు ఏమైనా ఫర్మాయిష్ అంటే ఇదివరకు మీరు కోరిన పాటలని వచ్చేది రేడియోలో కార్యక్రమాలు వచ్చేవి. నాకు చాలా ఇష్టం ఆ కార్యక్రమం. అంటే ఏదైనా పాట అడిగి ఈ పాట కోరిన వారు ఫలానా గుంటూరు నుంచి లక్ష్మి, రాంబాబు, అశోక్, లేదా కాకినాడ నుంచి సోమేశ్వర్, జాన్, ఇట్లా చెప్పేవారు. చాలా థ్రిల్లింగ్గా ఉండేది. సో మీకేం కావాలో, మీకు ఏమైనా స్పెషల్గా ఈ పాట నేను కంపోజ్ చేసిన వాటిల్లో వినాలనుకుంటే ఇనగంటి సుందర్ని మీరు ట్విట్టర్ ద్వారా ఆ అకౌంట్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇస్తాం ప్రెస్ వారికి, మీడియా వారికి. వీటిల్లో నేను కంపోజ్ చేసిన పాటలతో పాటు నేను పనిచేసిన మహానుభావులు పాటలను స్మరించుకోవడం, నేను చక్రవర్తి గారు, ఇళయరాజా గారు, ఇట్లాగా వారివి కొన్ని పాటలు కూడా ఉంటాయి. ఎప్పటిలాగే ఉండే ఐటమ్స్తో పాటు కొన్ని సర్ప్రైజ్ ఉంటాయి. ఆ సర్ప్రైజెస్ చెప్పకూడదు కాబట్టి ఎనీవే జనవరిలో ఎప్పుడెప్పుడు వద్దామని నేను కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.